హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ మోనికా. ఫస్ట్లీ హ్యాపీ దివాళీ. ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి హ్యాపీగా అండ్ సేఫ్గా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దివాళీ కోసం నేను మా ఇంట్లో ఫస్ట్ టైం DIY చేసిన వాటర్ లైట్స్ని ఒకసారి చూద్దాం రండి. ఇవి చాలా స్పెషల్. నేను తీసుకున్న బౌల్ వల్ల మాకు ఇంట్లో చూడండి పూజా గదిలో ఎలాంటి లైటింగ్స్ వచ్చాయో. ఒక ఫ్లవర్ మోడల్లో చాలా బాగా వచ్చాయి లైటింగ్స్. దీన్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ఒకసారి నేను ఒక గ్లాస్ బౌల్ తీసుకొని ఇలా వాటర్ కలర్స్ తీసుకున్నాను. రెడ్ కలర్ బాగుంటుందని చెప్పేసి రెడ్ చూస్ చేసుకున్నాను. చూడండి, గ్లాస్ బౌల్కి ఇలా లోటస్ మోడల్లో పెయింట్ చేశాను. ఇలా టోటల్గా బౌల్ మొత్తం పెయింట్ చేశాను. మా బాబు పక్క నుంచి వీడియో తీస్తున్నాను. యాక్చువల్లీ వాడి కలర్స్ నేను వాడుతున్నాను. సైడ్ ఎక్సైటింగ్గా ఉంది వాడికి చూడడానికి, ఇంకో సైడ్ నా వాటర్ కలర్స్ మొత్తం యూజ్ చేస్తున్నాను అనేసి అంటున్నాడు. యాక్చువల్లీ వాడితోనే వేపిద్దాం అనుకున్నా, బట్ వాడు వేస్తుంటే సెట్ అవ్వట్లేదు ఆ ఫ్లవర్స్. చేతులంతా డర్టీగా అయిపోతుంది అనేసి వాడే మమ్మీ నువ్వు వేయి, నేను వీడియో తీస్తా అన్నాడు. సో అలా ఎల్లో ఫినిష్ చేసాం. దెన్ నెక్స్ట్ గ్రీన్ ఇలా వేసేసి బౌల్ని నీట్గా డెకరేట్ చేసుకున్నాం. నెక్స్ట్ బౌల్ పై వరకు వచ్చేటట్టు వాటర్ పోసాం. మన దగ్గర ఉన్న ఫ్లవర్స్ వేసుకోవాలి. యాక్చువల్లీ నా దగ్గర ఒరిజినల్ ఫ్లవర్స్ లేవని ఇలా ప్లాస్టిక్ ఫ్లవర్స్ తీసుకున్నాను, బట్ ఇవి సెట్ అవ్వలేదు. సో అవి తీసేసాను. నెక్స్ట్ ఇలా ప్లెయిన్ వాటర్ ఉంటే బాగోదని చెప్పేసి ఈసారి మా బాబుకి ఇచ్చాను ఛాన్స్, ఏవైనా 2 కలర్స్ యాడ్ చేయమనేసి. సో వాడికి ఇష్టమైన గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వాడే యాడ్ చేశాడు. అట్ లాస్ట్ ఈ కలర్ వచ్చేసింది. నెక్స్ట్ ఒక 1 స్పూన్ దాకా ఆయిల్ వేసాము. సో ఈ వాటర్ క్యాండిల్స్ అనేవి పిల్లలకి చూపించడం వల్ల వాళ్ళు ఈజీగా ఈ దివాళీ రోజు ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. యాక్చువల్లీ ఇది ఎప్పటి నుంచి ఉందో తెలియదు కానీ, బట్ నేను యాజ్ ఏ టీచర్గా ఉన్నప్పుడు స్టూడెంట్స్కి నేర్పించాను. సో ఒక 2-3 ఇయర్స్ నుంచి నేనే చేస్తున్నాను ఇంట్లో. మా పిల్లలకి కూడా ఇదే ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ఇలాంటి ఒక వీడియో చేశాను. సో నా పిల్లలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు కూడా ఎలా చేయాలో వాటర్ క్యాండిల్స్ అనేది నేర్చుకున్నారు. సో ఇలా పెట్టేసి వెలిగించాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. మా బాబు చాలా ఎక్సైట్ అయినాడు. యాక్చువల్లీ దివాళీ అంటే అందరికి ఇష్టమైన ఫెస్టివల్ కదా. కొత్త కొత్త డ్రెస్సెస్, స్వీట్స్, గుడికి వెళ్ళడం, అందరు హ్యాపీగా కలిసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ క్రాకర్స్ కాల్చడం. ఈ క్రాకర్స్ అనగానే చిన్న పెద్ద తేడా లేకుండా ఆ జాయ్నెస్, ఆ హ్యాపీనెస్, ఆ లెవెలే వేరే ఉంటుంది. సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ దివాళీని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఫైనల్గా మన వాటర్ లైట్ రెడీ అయిపోయింది. చిన్న చిన్న ప్లాస్టిక్ రోజ్ ఫ్లవర్స్ని చుట్టూ పెట్టి లైట్ వెలిగించా. ఈ వాటర్ లైట్ని మా దేవుడి రూమ్లో పెట్టినప్పుడు చూడండి, ఆ ఫ్లవర్కి అక్కడ ఉండే గ్లాస్ జార్కి
థ్రిల్లింగ్ అనిపించింది నాకు ఆ ఎక్స్పీరియన్స్. డివోషనల్ ఫీలింగ్ వస్తుంది చూడంగానే. దివాళీ అంటేనే సెలబ్రేషన్స్ ఆఫ్ లైట్స్ కదా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ని, వాటర్ క్యాండిల్స్ని ట్రై చేస్తారు. ఈ డిఐవై ఇంట్లో ఈజీ వేలో ట్రై చేయొచ్చు. ఒకసారి చేయండి, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.